ద్రాం దత్తాయ నమః అని దత్తమంత్రం. ద్రాం అనేది బీజాక్షరం. దత్తస్వామి ఆ బీజాక్షరంలో నివసిస్తూ ఉంటాడు. ద్రాం అంటే చాలు తనను స్మరించే వారి హృదయంలో ప్రకాశిస్తూ వారి దారిద్ర్యాలను తీరుస్తూ ఉంటాడు. దరిద్రం అంటే ఏదో అన్నం లేకపోవటం కాదు దరిద్రం, అదొకటే కాదు దరిద్రం. భగవంతుడిని స్మరణ చేయకపోవటం కూడా ఒక దరిద్రమే. భగవంతుడిని నమ్మకపోవటం ఒక దరిద్రమే. దండికి డబ్బులు, బిల్డింగ్లు, కార్లు ఉంటే అది కాదు. భగవంతుణ్ణి ఎవరు స్మరణ చేయలేదు, ఆ ఇన్విజిబుల్ గాడ్, తెలియనటువంటి పరమాత్ముడి యొక్క శక్తిని ఎవరు స్మరణ చేయలేదో వాడు దరిద్రుడు అని అర్థం. అలా దత్తస్వామి అందరి మనస్సులకు ప్రియుడే ఉన్నాడు. అటువంటి ఆ దేవదేవ దత్తుణ్ణి మనమంతా స్మరిస్తున్నాం. ఆకాశం నుంచి పడినటువంటి ప్రతి బిందువు సముద్రంలోకి చేరి కలిసినట్టుగా శ్రీ గురుం ప్రతిగచ్చతి అంటే అందరి దేవతలకు పెట్టే నమస్కారం ఆది గురువైనటువంటి దత్తస్వామికే చేరుతుంది. దత్తమంత్రాన్ని జపిస్తే మనుష్యులందరికీ రక్షణ లభిస్తుంది. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కడిని ఏదో ఒక కారణం వల్ల ఏదో ఒక భయం పీడిస్తూ ఉంటుంది. అది ఆంతరిక భయం కావచ్చు, బయట భయం కావచ్చు, శారీరక భయం కావచ్చు, అన్ని విధాలమైనటువంటి భయం. ఒక భయం, ఏదో ఒక భయం ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. నాకు ఏ భయము లేదబ్బా, నేను నిర్భయంగా జీవిస్తున్నాను అనేవాడికి భయం ఉంది, చెప్పుకోడు. అర్థం కానటువంటి భాష అది, చెప్పుకోలేనటువంటి భాష భయం అనేటువంటిది. ఆ భయాన్ని దత్తస్వామి తొలగిస్తాడు. చూసారా, లోపల ఉండే బయట ఉండే తెలియనటువంటిది, రేపు ఫ్యూచర్లో రేపు వచ్చేటువంటిది, వెనకల జరిగినటువంటి జ్ఞాపకాల భయం, ఇవన్నీ కూడా దత్తుడు నివారిస్తుంటాడు. ఆయన అందుకే నిరంతరం సంచరిస్తూ ఉంటాడు. దత్తస్వామిని ఆరాధించటంతో, స్మరించటంతో వ్యక్తి బాగుపడతాడు, వ్యవస్థ బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, దేశం కూడా బాగుపడుతుంది కదా. ప్రపంచానికి రక్షణ కలుగుతుంది, అది ముఖ్యం.